హలో అందరికీ సరదాగా ఎన్టీఆర్ గార్డెన్స్ చూసొద్దాము రండి. సో, ఇదైతే ఎన్టీఆర్ ఘాట్. మనం ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ లోపలికెళ్ళట్లేదు. బయట నుంచి చూసేద్దాం. సో, బయట నుంచి మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఎన్టీఆర్ ఘాట్. అండ్ నెక్స్ట్ మనమైతే ఎన్టీఆర్ గార్డెన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇదే ఎన్టీఆర్ గార్డెన్స్ మెయిన్ గేట్. సో, ఇక్కడి నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. లేడీస్‌కి సెపరేట్ వే, జెంట్స్‌కి సెపరేట్ వే ఉంటుంది. లేడీస్‌కి అయితే బ్యాగ్ చెక్స్ అవన్నీ చేస్తారు. సో, ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఈ రూమ్‌లోకి ఎంటర్ అయిపోవాలి. అక్కడ బ్యాగ్ చెక్స్ అవి చేసి లేడీస్‌ని లోపలికి పంపిస్తారు. అండ్ సిమిలర్లీ జెంట్స్‌కి వేరే ఎంట్రీ ఉంటుంది. అక్కడ వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. ఇదే ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంట్రన్స్. మనకిట్లా ఉంటుంది ఎంట్రన్స్. సో, వీటి మధ్యలో నుంచి మనకి ఎంట్రీ వే ఉంటుంది లోపలికి. అక్కడి నుంచి మనం లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. అండ్ మనం గేట్ నుంచి లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఇట్లా వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. సో, ఇది కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఎంట్రీలోనే వాటర్ ఫాల్స్. సో, ఇక్కడైతే మన వస్తువులకి మనమే బాధ్యులం అని చెప్పి రాశారు. అండ్ కొంతమంది దొంగలు ఉంటారు జాగ్రత్త అని కూడా ఇన్ఫార్మ్ చేశారు. సో, మేమైతే ఫస్ట్ గ్రూప్ ఫోటో తీసేసుకున్నాం. మేము మా గ్యాంగ్ మొత్తం కలిసి వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి మనకి అంబేద్కర్ స్టాట్యూ కూడా కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఎంట్రీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో, మనం ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయాము. అండ్ లోపలికి వెళ్ళగానే మనకి ఎంట్రీలోనే ఇట్లా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. సో, మనం ఈ స్టెప్స్ ఎక్కి ఇట్లా వెళ్ళొచ్చు, లేదంటే కింద నుంచి అయినా వెళ్ళొచ్చు. అండ్ మొత్తం నడవలేని వాళ్ళకి ఇట్లా ఒక ట్రైన్ కూడా ఉంటుంది. సో, ఆ ట్రైన్ ఎక్కేసి మొత్తం ఒక రౌండ్ వేసి చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. బంతి పూలు అవన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చూడటానికి చాలా బాగున్నాయి. అండ్ మా పిల్లలు ఒక రౌండ్ ఫొటోస్ దిగేశారు ఈ ఫ్లవర్స్ దగ్గర కూడా. అండ్ ఈ ప్లాంట్స్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మనం ఇంకొంచెం అలా ముందుకొచ్చేస్తే ఇట్లా చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది. సో, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో, ఇక్కడ అయితే మనకి ఫ్రూట్స్ స్టైల్‌లో ఆర్కిటెక్ట్ ఉంది. సో, ఇది పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అన్ని ఫ్రూట్స్ బొమ్మల్లాగా పెట్టారనమాట. సో, పిల్లలు దాని పైకి ఎక్కి అక్కడి నుంచి దిగుతూ అట్లా చాలాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలైతే ఇక్కడే చాలాసేపు ఆడుకుంటున్నారు. అందరు పిల్లలైతే ఇక్కడే ఉన్నారు. ఇలా దాని పైకి ఎక్కి లోపల నుంచి బయటకి రావడం అట్లా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ అందరూ కలిసి. కొంతమందయితే పైకెక్కి అక్కడి నుంచి దిగడానికి భయమేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్‌ని పిలుస్తూ ఉన్నారు. సో, వాళ్ళ పేరెంట్స్ ఎళ్లి మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు కిందకి దింపడానికి. సో, అట్లా పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు.
దీని చుట్టూ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్‌లో అట్లా. సో, పిల్లలు ఆడుకుంటుంటే మదర్స్ ఏమో ఇక్కడ గార్డెన్‌లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఫాదర్స్ ఏమో ఇట్లా కూర్చొని వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. సో, దీని చుట్టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో, ఒక రౌండ్ ఏసేసి ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రండి. సో, మనకిక్కడ స్టార్టింగ్ అయితే ఇట్లా బనానా, సెంటర్‌లో అయితే పైనాపిల్ ఉంది. అండ్ ఇంకొక సైడ్ వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ పపాయ, అలా చుట్టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్‌తో బాగా డిజైన్ చేశారు. అండ్ పపాయ పక్కన ఆరెంజ్ ఉంది. అండ్ ఆరెంజ్ తర్వాత వాటర్‌మిలన్, అండ్ ఇటువైపు అయితే మొత్తం ఇట్లా బ్లాక్ గ్రేప్స్ లాగా డిజైన్ చేశారు. మోస్ట్‌లీ దీని లోపలికి వెళ్ళడానికి కూడా ఉండేది. ఇప్పుడైతే అది లోపలికి వెళ్ళడం క్లోజ్ చేసేసినట్టున్నారు. అండ్ ఇటు సైడ్ ఫ్రంట్‌కొచ్చేస్తే పొమోగ్రనేట్ అండ్ గోవా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా చెట్టులతో డిజైన్ చేసి చాలా లాంగ్ అట్లా ఉన్నాయి. సో, ఇక్కడైతే ఫొటోస్‌కి, వీడియోస్‌కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. సో, ఇట్లా కొంచెం మొత్తం అన్ని ట్రీస్ ఉన్నట్టు డిజైన్ చేశారు. ఆర్టిఫిషియల్ ట్రీస్ ఇవన్నీ. సో, ఇక్కడ కూడా లుక్, వ్యూ చాలా బాగుంది. వీడియోస్ అట్లా ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఈ ప్లేస్‌లో చాలా బాగుంటుంది. వీడియోస్ ఆర్ ఫొటోస్. సో, ఆబ్వియస్‌గా మేమైతే ఒక ఫోటో దిగేసాము. అండ్ ఇంకొంచెం అలా ముందుకెళ్తే ఇట్లా గార్డెన్స్ లాగా ఉండి, ఆ గార్డెన్స్‌లో ప్లాంట్స్, ఇన్సెక్ట్స్ అవి ఉన్నట్టు అట్లా డిజైన్ చేశారు. సో, మోస్ట్‌లీ వాచ్‌మెన్ అయితే అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. వాటిని టచ్ చేయకుండా జస్ట్ అలా దూరం నుంచి చూడమని చెప్తున్నారు. సో, ఇవి కూడా చాలా బాగున్నాయి. మష్రూమ్స్, ఇన్సెక్ట్స్ అట్లా. అండ్ ఇట్లా గార్డెన్ అయితే చాలా ఓపెన్ గార్డెన్ చాలా ఉంది. పిల్లలు ఇప్పుడైతే మనకి ఇలా ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఉండట్లేదు కదా. సో, పిల్లలు అలా ఓపెన్ ప్లేస్‌లో ఆడుకుంటూ అలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, బాల్స్ అట్లా ఏమన్నా తీసుకెళ్ళినా ఇక్కడ ఆడుకుంటూ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో, ఇవి ఆ గార్డెన్ వ్యూస్. అండ్ చుట్టూ చూడండి ఫుల్‌గా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎటు సైడ్ చూసినా కూడా. అండ్ ఇక్కడ నుంచి మనకు అంబేద్కర్ స్టాట్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది పార్క్‌లో నుంచి. అండ్ అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే సో, ఇక్కడ కూడా మంచిగా గార్డెన్స్ అట్లా ఉన్నాయి. అండ్ మనకి ఇంకా కొంచెం అట్లా ముందుకెళ్తే ఇది కోహినూర్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం ఇంకా కొంచెం అలా ముందుకెళ్తే మనకి సెక్రటేరియట్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది పార్క్‌లో నుండి. అండ్ ఆ సెక్రటేరియట్ బిల్డింగ్ దగ్గరలో మనకి ఒక పెద్ద చెట్టు ఉంటుంది. అక్కడ వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోదాం పదండి.
అండ్ మీరు ఇది మొత్తం కవర్ చేయాలి అనుకుంటే లంచ్ చేసేసి 2కి అట్లా వచ్చేస్తే ఈవినింగ్ చీకటి పడేలోపు కొంచెం ఒక 3-4 అవర్స్ అట్లా స్పెండ్ చేస్తే మొత్తం కవర్ చేసేయచ్చు. అండ్ కొంచెం మంచి ఎయిర్, ఓపెన్ స్పేస్‌లో పిల్లలు ఆడుకోవడానికి అట్లా మనకు కూడా కొంచెం రిఫ్రెష్‌మెంట్ లాగా ఉంటుంది. సో, వీ కెన్ ప్లాన్ ఆఫ్టర్ లంచ్. కొంచెం టైం ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే వీ కెన్ కవర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మనం ఆ చెట్టు దగ్గరకొచ్చేసాము. సో, ఈ చెట్టు మీద గూడా ఇది గూడా మంచి ఆర్టిఫిషియల్ చెట్టు. సో, మంచిగా డిజైన్ చేశారు. ఆ చెట్టు పైనుంచి వాటర్ రైడ్స్ ఉంటాయి. సో, ఇది ఓవరాల్ వ్యూ వచ్చేసి. అండ్ ఈ చెట్టు మీద గూడా వాళ్ళు మంచిగా డిజైన్ చేశారు. లైక్ ఫ్రూట్స్, యానిమల్స్, బర్డ్స్ అవి ఉన్నట్టు అట్లా. సో, చూడండి. మంకీస్ అవి ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా! ఇగోండి. సో, అలా చెట్టు మీద నుంచి కూడా న్యాచురల్‌గా లైక్ యానిమల్స్ ఉన్నట్టు, బర్డ్స్ ఉన్నట్టు, ఫ్రూట్స్ అవి ఉన్నట్టు అట్లా మంచిగా డిజైన్ చేశారు ఈ చెట్టుని గూడా. దాన్ని మళ్ళీ వాటర్ రైడ్స్ కింద యుటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇవ్వండి ఫ్రూట్స్. అండ్ దీని మీద ఈ చెట్టు మీద నుంచి ఇట్లా మనకి వాటర్ రైడ్స్ ఉంటాయి. సో, మా పిల్లలైతే వాటర్ రైడ్స్ చేసిస్తామని వెళ్ళి ఎక్కేశారు. సో, వాళ్ళు కిందకి జారుతారు. సో, చూద్దాం పదండి. ఇక్కడ పక్కనే కొన్ని డ్రై రైడ్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. సో, ఇది వాటర్ రైడ్స్‌ది. సో, ఆ లెంత్ అంతా జారుకుంటూ కిందకి ఇట్లా ఈ ఈ ప్లేస్ నుంచి బయటకొచ్చేస్తారు. ఇక్కడ పీకాక్స్ కూడా ఉన్నాయి చూసారా? సో, ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చేసారు. అదిగో ఇంకో బ్యాచ్ వచ్చేసింది. సో, అట్లా పిల్లలైతే వాటర్ రైడ్స్ ఎక్కకుండా వదలరు కదా! సో, వాళ్ళైతే ఫస్ట్ వెళ్ళి ఎక్కేశారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కొంచెం మళ్ళీ ప్లాంటేషన్ ఉంది. సో, ఇవైతే చాలా కలర్‌ఫుల్‌గా భలే ఉన్నాయి చూడటానికి. అండ్ ఇంకా మనం అలా కొంచెం ముందుకొచ్చేస్తే ఇక్కడ ఒక ట్రీ ఉంటుంది. ఈ ట్రీ ఈ గార్డెన్‌కి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇలా కలర్స్‌తో మారుతూ ఇక్కడ చాలా బావుంటుంది. ఫోటోషూట్స్ అవి దిగడానికి ఇక్కడ చాలా బావుంటుంది ఫోటోస్ ఆర్ వీడియోస్‌కి. సో, చూడండి మంచిగా కలర్స్ చేంజ్ అవుతూ చూడటానికి చాలా బావుంటుంది విత్ వాటర్ ఫాల్స్. చూసి ఎంజాయ్ చేసేయండి. ఇది మార్నింగ్ టైం, డే టైం కంటే కొంచెం చీకటి పడినప్పుడు ఆ లైట్స్ అండ్ ఆ కలర్స్ చాలా బాగా కనిపిస్తాయి. సో, ఇక్కడ ఈవినింగ్ టైం అయితే కొంచెం బావుంటుంది. సో, అగైన్ పిల్లలందరూ ఇక్కడ మంచిగా ఆడుకున్నారు. దాని చుట్టూ ఎంజాయ్ చేశారు అండ్ ఫొటోస్ కూడా దిగేశారు. సో, నెక్స్ట్ మా వాళ్ళు సెల్ఫీ దిగుతుంటే మేము కూడా వాళ్ళని సెల్ఫీ తీసాము. సో, నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకొచ్చేస్తే మనకి ఇట్లా డ్రై రైడ్స్ కనిపిస్తాయి. సో, ఇక్కడ ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని ఇంకా మేము ఆ డ్రై రైడ్స్ దగ్గరికి వెళ్ళలేదు. సో, ఈ డ్రై రైడ్స్ అయితే మనం కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపోయి. సో, అవి కూడా చాలానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే మేము బయటకొచ్చేస్తున్నాము. సో, బయటకి రాగానే మనకి ఒక సైడ్ వాటర్ ఫాల్స్ ఉంది కదా! ఇంకొక సైడ్ ఇట్లా నంది బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అండ్
ఈ వాటర్ ఫాల్స్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు చూసాం కదా! అప్పుడు లైట్స్ ఉన్నా కూడా డే లైట్ ఉంది కాబట్టి అప్పుడంత కలర్‌ఫుల్‌గా కనిపించలేదు. ఇప్పుడు నైట్ అయితే చాలా బావుంది విత్ ఆల్ ద కలర్స్ అండ్ ఆల్. సో, బయటకొచ్చేస్తున్నాము. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.